బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా కొత్త మంగంపేట హత్య కేసులో నిందితులను కోడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కువైట్ ప్రసాద్ తో పాటు అతని భార్యను, ప్రసాద్ కు సహకరించిన మిత్రుడిని కూడా అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో వారిని రిమాండ్కు తరలించనున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఇప్పటికే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కడప సెంట్రల్ జైలుకు నిందితులను తరలించనున్నట్లు సమాచారం. తన కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించడంతో హత్య చేసినట్లు సెల్ఫీ వీడియో విడుదల చేశాడు కువైట్ ప్రసాద్. కువైట్ నుంచి తిరిగి రాగానే ఓబులవారిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీరు కేసు పెట్టినట్టు కేసు ఏం లేదు, మీరు ఓన్లీ యూట్యూబ్లో హైలైట్ చేయడానికి చేసినారంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంది? సార్, మా కూతుర్ని మాదిరి చేసినాడు, అందుకని నేను చేసినాను. యూట్యూబ్లో హైలైట్ అయ్యేదానికే చేసినాం. అదేదో చేసినప్పుడు ముందు ఫస్టే వచ్చి పోలీసు వాళ్ళకు నమ్మవచ్చు కదా, లేకపోతే సిఎస్ఆర్ గారు డిఎస్పీ గారు కేసు పెట్టచ్చు కదా. లేదు సార్, ఫస్ట్ ఈ మాదిరి చేసినాము. చేసిన తర్వాత చేయాల్సి వచ్చింది సార్. ఫస్ట్ అదే నా బిడ్డకు బాగా తట్టుకోలేక చేసినాను సార్. ప్రసాద్ మీరు అంటే మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఓబులవారిపల్లి కేసులో ప్రస్తుతానికి ప్రసాద్ ని అలాగే వాళ్ళ వైఫ్ ని, వాళ్ళకి సహకరించిన మిత్రుడిని కూడా అరెస్ట్ చేశారు కదా. వైద్య పరీక్షల నిమిత్తం ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? రెండు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రసాద్, ఎవరైతే కోవిడ్ ప్రసాద్ హత్య చేశారో ఆ ఘటనకు పోలీసులు కోడూరు నియోజకవర్గ పోలీసులు అయితే తెరదింపినట్లయితే తెలుస్తుంది. నిన్న ఉదయం 3 గంటల సమయంలో చెన్నై ఎయిర్పోర్ట్ సమీపంలో భార్య భర్తని అలాగే అతనికి సహకరించిన ప్రసాద్ మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. వీరి ముగ్గురిని ఈ రోజు 11 గంటల 12 గంటల సమయంలో రిమాండ్ కు ప్రవేశపెట్టారు. రిమాండ్ అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షించిన అనంతరం అక్కడి నుంచి కడప సెంట్రల్ జైలుకి తరలించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ హత్య జరగడానికి గల కారణం నా కూతురు పైన అసభ్యకరంగా తాత వరుస అయిన వ్యక్తి ప్రవర్తించాడు కాబట్టి నేను తనని హత్య చేశాను, అలాగే నా కూతురు చాలా బాధపడుతూ చెప్పారని చెప్పే ఉద్దేశంతోనే ఈ హత్య చేసినట్లయితే ప్రసాద్ పేర్కొంటున్నట్లు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.